నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఆపరేషన్ సింధూర్కి సంబంధించి మన దేశంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా గర్వము, కాన్ఫిడెన్సు అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా 22 ఏప్రిల్ జరిగిన పెహల్గాం అటాక్ మీద ఒక రివెంజ్ లాగా, ప్రపంచానికి మన సత్తా తెలిసేలాగా, పాకిస్తాన్కి బుద్ధొచ్చేలాగా మనం ఆపరేషన్ సింధూర్ చేపట్టాము. ఇక్కడ తుడవబడిన సింధూరాల్ని మనము రివెంజ్ రూపంలో తీర్చుకొని ఇంకొకసారి అలాంటి ఘటన జరగకుండా ఉండడానికి మనం చేసిన ప్రయత్నం ఆపరేషన్ సింధూర్. సో ఇందులో మనకు ఎటువంటి డౌట్ లేదు. కానీ ముఖ్యంగా రాజకీయంగా ఆలోచించినప్పుడు మాత్రం పొలిటికల్ పార్టీస్లో చాలా డౌట్స్ ఉన్నాయి. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏంటి ప్రూఫు అంటూ ఆపోజిషన్ లీడర్స్ కొంతమంది, ముఖ్యంగా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు చాలా తర్కంతో అడుగుతూ ఉంటారు మన ప్రభుత్వాన్ని. మాకు ప్రూఫ్ చూపెట్టండి అని ఇదివరకు అడిగిందే. ఇప్పుడు కూడా పాకిస్తాన్ అంటోంది మన వైపు 4-5 ఫైటర్ జెట్స్ కూలిపోయాయి, కొంతమంది పైలట్లు చనిపోయారు కదా, ఆ డీటెయిల్స్ చెప్పండి అని. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ కూడా 73 రోజుల్లో 25 సార్లు యుద్ధాన్ని నేనే ఆపాను అన్నాడు కదా, దాన్ని లెక్క తేల్చండి, దాన్ని ఎందుకు సీక్రెట్గా పెడుతున్నారు, సో దీని మీద ఒక చర్చ పెట్టండి అంటున్నారు. సరే, చర్చ పెట్టండి అనడం వరకు ఓకే, కానీ కావాలని ఇలాంటివన్నీ కూడా కోడిగుడ్డు మీద ఈకలు పీకడం అనేది కొంతమంది విపక్ష నేతలకు, ముఖ్యంగా మీకు కూడా తెలుసు ఎలాంటి వాళ్ళు ఈవెన్ వీలైతే వాళ్ళ పేర్లు కూడా మళ్ళీ మీరు కూడా కామెంట్ చేయండి. సో అలాంటి వాళ్ళు అడగడం, ఏదేమైనా బాధ్యతగా మన ప్రభుత్వం మాత్రం ఆపరేషన్ సింధూర్ గురించి పార్లమెంట్లో మాట్లాడడం అయితే జరుగుతోంది. ఉభయ సభల్లో కూడా వాటి గురించి ప్రస్తావన, ఒక డిస్కషన్ అయితే నడుస్తోంది. అందులో భాగంగా మనం ఒక వీడియో ఇప్పుడు చేస్తున్న ఈ వీడియోలో ముఖ్యంగా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఆయన మాట్లాడిన మాటలేంటి, సో చాలా లెందీ అక్కడ డిస్కషన్ నడిచింది. దాన్ని క్రిస్పీగా ఒక చిన్న వీడియో రూపంలో నేను ఆ అప్డేట్స్ మీకు అందిస్తున్నాను. వీలైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఇలాంటి వీడియోస్ నేను మీకు అందిస్తూనే ఉంటాను. సో కాబట్టి ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి, ఇంకా అప్డేట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అయితే రాజ్నాథ్ సింగ్ ఆయన ఒక డిఫెన్స్ మినిస్టర్గా ఆయన చాలా నేను గర్వపడుతున్నాను అన్నారు. సో అలా స్టార్ట్ చేస్తూ ముందుకెళ్లారు. ఆపరేషన్ సింధూర్ని నేను మీతో డిస్కస్ చేస్తూ ఉంటే నాకు ఒక గర్వము ఉప్పొంగుతోంది మనసులోంచి అని ఆయన చెప్పారు. అండ్ ఇది ముఖ్యంగా భారత్ యొక్క రివెంజ్ ఫ్యాక్టర్ మాత్రమే కాదు, ఇది నిజానికి మన దేశ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏ విధంగా ఉన్నాయి, ఎంత బలంగా ఉన్నాయి, త్రివిధ దళాలు అనే విషయంలో కూడా మన సైనికులు ఎంత ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారు, ఎంత స్ట్రైక్ రేట్ ఏ విధంగా ఉంది, ఎంత రీసెర్చ్ ఉంది, ఎంత పర్ఫెక్షన్ ఉంది, ఆ విషయాల్లో చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అనే డీటెయిల్స్ ఆయన ఇచ్చారు. దీనికి మొత్తానికి సభలు కూడా చప్పట్లతోటి మార్మోగాయి. ఏదేమైనా ఆయన చెప్పిన డీటెయిల్స్ ఏమిటి అంటే 6 అర్ధరాత్రి అంటే 7 మే 2025 ఆపరేషన్ సింధూర్, ఇది సైనికుల ఆపరేషన్ మాత్రమే కాదు, భారత్ గురించి ప్రపంచానికి సత్తా తెలియజేసిన ఒక ఆపరేషన్ అని ఆయన చెప్పారు. 22 ఏప్రిల్ 2025 జమ్మూ కాశ్మీర్లో 25 భారతీయులు లెక్క ప్రకారం ఆయన చెప్పారు. మనం ఇప్పటివరకు 26+1 లేదా 25+1 లేదా 27, 25 ఇలా మాట్లాడుతున్నాం. బట్ ఆయన లెక్క చెప్పిన ప్రకారం అయితే 25 భారతీయులు, ఒక నేపాలీ ఉన్నారు. మొత్తం వీళ్లను మతం అడిగి మరీ చంపిన సందర్భం ఆపరేషన్ అంటే పెహల్గాం అటాక్ విషయం ఆయన చెప్పారు. తర్వాత వెంటనే ఆ రోజు ఆ సంఘటన జరిగిన వెంటనే ప్రధాని మోదీ కూడా వెంటనే అలర్ట్ అయ్యి అటు ప్రతిపక్షాలతోటి కూడా మీటింగ్లు, వాళ్ళతో కూడా చర్చోపచర్చలు జరపడం, తర్వాత మన సైనికులకు కూడా ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాతే ఆపరేషన్ సింధూర్ కూడా చేపట్టడం జరిగింది. ఇదొక సైనికుల మెచ్యూరిటీ, దీనితో పాటు ఒక స్ట్రాటజికల్ విజ్డమ్ అని కూడా ఆయన ఆ పదాన్ని వాడారు. వెంటనే మిలిటరీ ఫోర్సెస్ రంగంలోకి దిగి చాలా స్టడీ చేశాయి. నిజానికి మనకు అప్పటి వరకు ఒక గ్రాఫ్ పెద్దగా లేకపోయినా ఈ ఆపరేషన్ సింధూర్ని చేపట్టడానికి మిలిటరీ ఫోర్సెస్ బాగా స్టడీ చేశాయి అనేది ఆయన మెన్షన్ చేశారు. సో చూడండి, ఈ స్టడీలోనే ఉంటుంది అసలు టార్గెట్ ప్రెసిషన్ ఏంటి అనేది. తర్వాత సివిలియన్లను, ముఖ్యంగా పాకిస్తాన్లో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఎటువంటి పౌరులను కూడా ఇబ్బంది పెట్టకుండా కేవలం టెర్రరిస్ట్ క్యాంపులు మాత్రమే టార్గెట్గా ఈ స్టడీ జరిగింది, ఆ తర్వాత అటాక్ జరిగింది అనేది ఆయన చెప్పారు. 9 టార్గెట్లు, 9 క్యాంపుల్ని టార్గెట్ చేసింది మన ఫోర్స్, టార్గెట్ చేసి వాటిని ధ్వంసం చేసింది. ఆ 9 టార్గెట్లు పాకిస్తాన్లో, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా ఉన్నాయి అనేది ఆయన చెప్తూ ఉన్నారు. తర్వాత
100కు పైగా టెర్రరిస్టులు. సో ఆయన లెక్క చెప్పలేదు, 100కు పైగా టెర్రరిస్టులు అని ఆయన నొక్కి ఒక్కాణించారు ఆయన, 100కు పైగా టెర్రరిస్టులు అని చెప్పి. అందులో ట్రైనర్ ఉన్నాడు, హ్యాండ్లర్ ఉన్నాడు, తర్వాత హిజ్బుల్ ముజాహిదీను లష్కరే తోయిబాకి సంబంధించిన వాళ్ళు కూడా, ట్రైన్ అవుతున్న వాళ్ళు కూడా అందులో ఉన్నారు. సో 100కు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. సో ముఖ్యంగా ట్రైనర్ హతం అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత వెంటనే పాకిస్తాన్ ఏం చేసింది, ఇదంతా కూడా ఏదో కాన్స్పెరసీ లాగా భారత్ మా మీద అటాక్ చేసింది అన్న ఫీలింగ్ వచ్చేటట్టుగా పాకిస్తాన్ రియాక్ట్ అయ్యింది. అలా రియాక్ట్ అవ్వడం ఇదంతా జరిగింది అని చెప్పారు. తర్వాత 7th May 2025 7th May నుంచి స్టార్ట్ అయింది ఇది. అంటే 6 అర్ధరాత్రి తెల్లారితే 7 1:05 స్టార్ట్ అయింది. కేవలం 22 నిమిషాలు మాత్రమే సాగింది. సో ఇది కూడా చాలా గూస్ బంప్స్ తెప్పించే అంశంగా అక్కడ వాళ్ళు తీసుకున్నారు నేతలు. సభలో ఈ విషయం మాట్లాడుతున్నప్పుడు చప్పట్లు కొట్టారు, ఆ బల్లల మీద కూడా చప్పుళ్ళు చేశారు. ఏంటి అంటే 22 నిమిషాల్లో 1:05 నుంచి 22 నిమిషాల్లో మనం ఈ ప్రెసిషన్ స్ట్రైక్స్ని తీసుకున్నాము అనేది అఫీషియల్గా ఆయన చెప్పారు. తర్వాత ఈ 9 టార్గెట్ల గురించి మాట్లాడారు. ఇదంతా ఒక ఎత్తు అయితే క్యాంప్స్ గురించి కూడా చెప్పారు. రకరకాల క్యాంప్స్, ఈ 9 క్యాంప్స్ ఏంటి అనేది చెప్పారు. ముజఫరాబాదు, తర్వాత గుల్పూర్, తర్వాత పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న క్యాంప్స్, అట్లా 9 క్యాంప్స్ని లిస్ట్అవుట్ చేసాం, టార్గెట్ చేసాం. 22 మినిట్స్లో ఘర్ మే ఘుస్కే మార్ దియే అని చెప్పి ఆయన చెప్పారు. మోదీ చాలా సందర్భాల్లో మాట్లాడారు, చాలా అంటే కొన్ని కీలకమైన సందర్భాల్లో ఘర్ మే ఘుస్కే మారెంగే అని. దీని మీద విపక్షాలు కూడా క్యా ఘర్ మే ఘుస్కే మారతే, కిస్కే ఘర్ మే ఘుస్కే మారతే అని చెప్పి చాలా సెటైర్లు కూడా చేసింది ప్రతిపక్షము. బట్ ఈరోజు నిజంగానే రాజ్నాథ్ సింగ్ ఆయన ప్రస్తావించారు ఘర్ మే ఘుస్కే మారెంగే అని. సో రివెంజ్ టేకెన్ అని చెప్పి ఆయన అన్నారు. సో చప్పట్లు కూడా కొట్టించారు అక్కడ. తర్వాత ఒక పద్యం కూడా చెప్పారు. ఏ సిందూర్ కి లాలి షౌర్ కి కహానీ హై, భారత్ కే మస్తక్ పర్ వీరతా కి నిషానీ హై. సో మన యొక్క వీరత్వానికి సంబంధించిన నిషానీ ఇది అని చెప్పి మాట్లాడారు. సిందూర్ కి లాలి షౌర్ కి కహానీ హై. సో మనకు ఎంత నష్టం జరిగిందనేది ఆ మాటల్లో చెప్తూ అట్ ద సేమ్ టైం మనం వీరత్వం చూపెట్టారు అని చెప్తూ ఉన్నారు. అండ్ ఇంకొక విషయం, 1:05 అర్ధరాత్రి. సో చాలా చీకటిగా ఉండింది, అయినప్పటికీ చాలా క్లియర్గా ఉన్నాయి మన ఫోర్సెస్, మన ఎయిర్ ఫోర్సు అనేది అని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత మీడియాలో కూడా మేము దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చాము అని చెప్పి వెంటనే భారత్ కూడా ఏం చేసింది, ఇలా స్ట్రైక్స్ చేశాం మేమని భారత్ DGMO పాకిస్తాన్కి కూడా ఫోన్ చేసి మరీ కనెక్ట్ అయ్యి మరీ చెప్పింది అనేది ఆయన క్లియర్ కట్గా చెప్పారు. ఎందుకంటే పాకిస్తాన్కి చెప్పాలి కదా మనం కొట్టాము అనేది, ఎందుకంటే వాళ్ళు డీప్ స్లీప్లో ఉంటారు, మంచి నిద్రలో ఉంటారు ఆ టైంలో, కాబట్టి చెప్పేశాము. వెంటనే వాళ్ళు పాకిస్తాను రెస్పాండ్ అయ్యింది అనేది ఆయన చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా హనుమంతుడు లంకకు వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే యాక్ట్ చేశాడో అండ్ శత్రువుల పట్ల హనుమంతుడు ఎట్లా అయితే ట్రీట్ చేశాడో ఆ శత్రువునే టార్గెట్ చేసి ఇన్స్పిరేషన్గా మనం హనుమంతుడిని తీసుకొని టార్గెట్ చేశాము అని చెప్పేది ఆయన చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మనం లంకకు హనుమంతుడు పోయినప్పుడు ఎలా లంకా దహనం జరిగింది అనేది మనం చాలా సందర్భాల్లో చూసాము, విన్నాం కూడా. ఎవరిని నాశనం చేయలేదు ఆయన, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, కేవలం లంకను మాత్రమే కొంత నిప్పంటించి కేవలం భయపెట్టడానికే. అది కూడా ఇక్కడ కూడా మనం డిఫెన్స్ మోడ్లో వెళ్ళాం, అటాక్ మోడ్లో వెళ్ళలేదు. ఆయన ఈ విషయం చెప్పారు, మనం కేవలం డిఫెన్స్ మోడ్లో మాత్రమే వెళ్ళాం, అటాక్ మోడ్లో వెళ్ళలేదు. అండ్ పాకిస్తాన్కి మనం ఏం చెప్పాము అంటే, ఇలా మేము స్ట్రైక్స్ చేశాము కేవలం టెర్రరిస్ట్ క్యాంపుల మీదనే, సివిలియన్స్ మీద కాదు, మీరు దీన్ని యుద్ధం అనుకోకండి, అండ్ ఇది ఇక్కడికే క్లోజ్ అయిపోతుంది, మేము దాన్ని ఎస్కలేట్ చేయట్లేదు అని చెప్పారు. కానీ పాకిస్తాన్ ఏం చేసింది, భారత్ మా మీద దాడి చేసిందని ప్రపంచానికి చెప్తూనే దాన్ని ఎస్కలేట్ చేసింది. ఈవెన్ పాకిస్తాన్ మీడియాలో కూడా దాన్ని పదింతలు చేసి చూపెట్టి వెంటనే పాకిస్తాన్ ఆర్మీ మన మీద అటాక్ చేసే ప్రయత్నం చేసింది. అంటే టెర్రరిస్ట్ క్యాంపుల మీద మనం బార్డర్స్ దాటి వాళ్లను చేసినా కూడా పాకిస్తాన్ మాత్రం మన మీద ఏదో దాడి జరిగింది అంటూ రివర్స్ భారత్ మీద దాడి చేసింది అనేది ఆయన క్లియర్ కట్గా చెప్పారు. బట్ స్టిల్ మన డిఫెన్స్ సిస్టమ్స్ కానీ, మన సెన్సార్స్ కానీ, రెడార్స్ కానీ, ముఖ్యంగా S-400 లాంటి సిస్టమ్స్ ఇవన్నీ కూడా అద్భుతంగా పనిచేశాయి. అండ్ మిజైల్స్ కూడా అద్భుతంగా పనిచేశాయి, ఎయిర్ డిఫెన్స్ గన్స్ ఇంకా అద్భుతంగా పనిచేశాయి అనేది ఆయన చెప్పారు. సో ఈ రకంగా మనం తిప్పికొట్టాము. S-400 సిస్టమ్స్ గురించి కూడా మాట్లాడారు. తర్వాత అక్కడ పాకిస్తాన్కి సంబంధించి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని చెల్లాచెదురు చేశాం, సెన్సార్ నెట్వర్క్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశాము అనేది ఆయన చెప్తూ ఉన్నారు. తర్వాత 10 నాడు, అంటే May 7 మనం మొదలుపెట్టాం, May 10 నాడు పాకిస్తాన్ మొత్తానికి
అంగీకరించింది. వద్దురా బాబు మీతో మేము పెట్టుకోలేము, మా వల్ల కాదు, మొత్తం ఇక్కడ పగిలిపోతున్నాయి అందరికీ అని చెప్పి వెంటనే పాకిస్తాన్ డీజీఎంఓ భారత్కి ఫోన్ చేసింది. ముఖ్యంగా ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఈ సందులో నేనే నిలబడి మొత్తానికి నేను ఆపాను అని అన్నారు, కానీ అదేం లేదు. అంటే పాకిస్తాన్ డీజీఎంఓ భారత్కి ఫోన్ చేసి ఈ యుద్ధం ఆపండి అని చెప్పడం, ఆల్రెడీ మేము ఆపేసాము, మీరే అనవసరంగా మా మీద దాడి చేస్తున్నారని మొత్తాన్ని మాట్లాడుకొని ఆపరేషన్ ఈజ్ పాజ్డ్, కంక్లూడ్ చేయలేదు, ఆపరేషన్ పాజ్ చేశాము అనేది ఆయన క్లియర్ కట్గా చెప్పారు. ఒకవేళ పాకిస్తాన్ కనుక ఈ మిస్అడ్వెంచర్, ఈ పదాన్ని వాడారు ఆయన, మిస్అడ్వెంచర్ కనుక మళ్ళీ చేస్తే ఆపరేషన్ సింధూర్ సింపుల్గా పాజ్ బటన్ నొక్కి ప్లే చేస్తాం, సింపుల్గా మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనేది ఆయన చెప్పిన మాట. సో ఇది ఆయన చాలా క్లియర్ కట్గా, అంటే ఎందుకంటే డిస్కషన్ కోరుకున్నారు కాబట్టి ఆయన క్లియర్ కట్గా చెప్పారు. ఉభయ సభల్లో దీని గురించి చర్చ జరుగుతుంది. వీలైతే ప్రధాని మోదీ కూడా మాట్లాడతారు. ఈ వీడియో చేసే వరకు అయితే ప్రధాని మోదీ మాట్లాడలేదు, మేబీ తర్వాత మాట్లాడుతుండొచ్చు. ఏదేమైనా ఆపరేషన్ సింధూర్ ఒక గర్వకారణం అనే చెప్పాలి మన భారతదేశానికి. కార్గిల్ వార్ తర్వాత అట్లాంటి అద్భుతమైన ఆపరేషన్స్, అంటే ఆ వార్ తర్వాత కొన్ని ఆపరేషన్స్ మనం చూసాం, సర్జికల్ స్ట్రైక్స్ కానీ ఇంకా మిగతావి కూడా, అండ్ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అండ్ ఆపరేషన్ మహాదేవ్ కూడా కంటిన్యూ అవుతోంది. పహల్గామ్ అటాక్లో ఇన్వాల్వ్ అయిన ఆర్గనైజేషన్స్ కానీ టెర్రరిస్టులను కానీ వేసే ప్రక్రియ, ముఖ్యంగా టెర్రరిస్టులను. సో ఇది జరుగుతోంది. ప్రపంచానికి కూడా తెలుస్తోంది ఆపరేషన్ సింధూర్ ఏమిటి, భారతదేశంతో పెట్టుకుంటా ఏం జరుగుతుంది, భారతదేశానికి సంబంధించి ఎటువంటి టెక్నికల్ అడ్వాన్స్మెంట్, డిఫెన్స్ అడ్వాన్స్మెంట్ ఉన్నాయి అని. సో మీరేమనుకుంటున్నారు ఆపరేషన్ సింధూర్ గురించి? నిజంగా ఉభయ సభల్లో చెప్తేనే మనకు అర్థమవుతోందా, లేకపోతే ప్రతిపక్షాలు అరిస్తేనే మనకు అర్థమవుతోందా, లేకపోతే దేశం మీద మనకున్న ప్రేమతో మనం ఆటోమేటిక్గా అర్థం చేసుకుంటున్నామా అనేది మీరు కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం. అండ్ దయచేసి ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. భారతీయుల గొప్పదనాన్ని మనం ఒకసారి మాట్లాడుకున్నట్టుగా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.